వనపర్తి జిల్లా ముమ్ములపల్లి వద్ద నేషనల్ హైవేపై ఘోర ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న బొలేరో వాహనాన్ని ఓ లారీ అతివేగంగా ఢీకొట్టింది. బొలేరో మీద పడి 3 వ్యక్తులు మృతి చెందారు. కర్ణాటకకు చెందిన కొందరు వ్యక్తులు బొలేరో పాడవడంతో రోడ్డు పక్కన పెట్టుకుని రిపేర్ చేస్తున్నారు. అదే సమయంలో అతివేగంగా దూసుకొచ్చిన ఒక లారీ బొలేరోను ఢీకొట్టింది. దీంతో బొలేరో ఒక్కసారిగా అక్కడే ఉన్న 3పై బోల్తా పడింది. దీంతో స్పాట్ లోనే ఒక వ్యక్తి మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలు కావడంతో హాస్పిటల్కి తరలించారు పోలీసులు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఆ ఇద్దరు కూడా మృతి చెందారు. ఈ ఘటనతో లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా సిఐ రాంబాబు తెలిపారు. ఈ వాహనం దగ్గరకు వచ్చి క్లీనర్ ప్లస్ వాళ్ళిద్దరు కలిసి ఆ టైర్ విప్పటం కోసం దానికి సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు అందాజ 2 గంటల సమయంలో రాత్రి వెనుక నుంచి మన కర్నూలు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్నటువంటి ఒక లారీ, మన తమిళనాడుకు సంబంధించినటువంటి ఒక లారీ, ఆ డ్రైవర్ తన వాహనాన్ని అజాగ్రత్తగా అతివేగంగా నడిపి వీళ్ళు ఏదైతే బండి రిపేర్ చేస్తున్నారో అన్ని ఇండికేటర్ వేసుకున్నారు, సేఫ్టీ సంబంధించినటువంటి అన్ని పెట్టుకుని కూడా చేస్తుంటే వాడు ఇవన్నీ గమనించకుండా స్పీడ్ లో వచ్చి వీళ్ళు ఏదైతే రిపేర్ చేస్తున్నారో ఆ యొక్క బొలేరో వాహనాన్ని వెనక నుంచి గుద్దటంతో ఆ వెహికల్ వెళ్ళి బోతపట్టడం జరిగింది రోడ్డు పక్కన. ఈ రోడ్డు మీద నిలబడినటువంటి వీళ్ళ ముగ్గురిని గుద్దటంతో ఒక వ్యక్తి అక్కడే చనిపోవడం జరిగింది. జగదీష్ అక్కడికే చనిపోవడం జరిగింది. ఆ రిమైనింగ్ రాజశేఖర్ శివరాజుల్ని గాయపడ్డ వాళ్ళని ఇమీడియట్ గా మన వనపర్తి ప్రభుత్వ హాస్పిటల్కి తరలిస్తే వాళ్ళు అక్కడ చికిత్స చేసి తర్వాత మెరుగైన వైద్యం కోసం పంపిద్దామని అంబులెన్స్ పంపిస్తుండగానే వాళ్ళు కూడా చనిపోయినట్టుగా తెలిసింది. వాళ్ళు